వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పెదనందిపాడులో మధ్యాహ్న భోజన యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు ఎంఈఓ సిహెచ్ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. స్మార్ట్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రస్తుతం ఉన్న ఏజెన్సీల ద్వారానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, పథకం లక్ష్యాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కానీ అనుభవాలు ఇసుకాలను అక్షయపాత్ర మంగళగిరి తాడేపల్లి ఉన్నాయి. ఇప్పుడు జాబ్ రాసేదానికి కానీ గుడ్లు వాళ్ళు దద్దోజులు లాగే పెడతారు. పిల్లలు పోస్ట్గా అడ్డుకోవాలని కూడా అందుకని దానికి కొంచెం మిడ్ డే మీల్స్ లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరాలనేది మన ఆందోళన. వేడి భోజనం అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. మధ్యాహ్నం భోజనం అంటే పౌష్టికాహారంలో ఉండాలి, వేడిగా ఉండాలి. ఈ రెండు దానిలో ఉండలేదు. ఉపాధి రెండో అంశం. కానీ ముందు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి మనకి అక్షయ పాత్ర అనుభవం ఏంటంటే దానిలో గుడ్డు కూడా ఉంటుంది. రెండు వీళ్ళకి ఆర్థిక భారం అవుతుంది. వీళ్ళకి జాబ్కు సంబంధించి ఇవ్వడం లభించింది. రెండోది ఇప్పుడు ఎగ్స్ వాళ్ళు వండరు, వీళ్ళు ఫ్రై అది మెనూ అయితే మంచిగా ఇస్తున్నారు, చాలా బాగా ఇస్తున్నారు. ఆ మెనూకి కావాల్సిన వస్తువులు మాత్రం ఇవ్వట్లేదు. ఇది నా భావం ఏర్పడింది. కాబట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు, రేపు ఉద్యోగ భద్రత ఉండదు, పిల్లలకు పోషకాహారం, ఈ మూడు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి స్మార్ట్ కిచెన్ విధానం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకైతే ముందు పెట్టుబడి పెడుతున్నారు, మరి వీళ్ళు వండుతున్న ఏజెన్సీలకి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? మరి వీళ్ళకి ఇవ్వడానికి వీళ్ళకైతే ముందు పెట్టుబడి పెట్టి డబ్బులు ఇస్తున్నారు. మరి వీళ్ళు ఆల్రెడీ పనిచేసిన వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వరు. అంటే ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఈరోజు